శివానందలహరి 98వ శ్లోకం. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంసూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషముపగత వినయాం ద్యోతమానార్ధరేకాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. తాత్పర్యము: గౌరీదేవి యందు ప్రేమ కల దేవా, ఈ నా కవితాకన్య కన్యకాలక్షణములు కలిగి కళ్యాణానికి తగి ఉన్నది. లోకమందు కన్య సర్వాభరణములు కలిగి ఉంటుంది. ఈ నా కావ్యకన్యక కూడా సర్వాలంకారములతో కూడి ఉన్నది. కన్యక సరళ పదములతో మందగమనముతో ఒప్పుతుంది. నా కావ్యకన్య మృదవము సుబోధకములు అగు పదములతో సొంపు నింపుతోంది. కన్యక సాధువృత్త సత్కర్మల యందు ప్రవర్తించేది అవుతోంది. ఈ నా కావ్యకన్య కూడా లక్షణ విరుద్ధము కాని వృత్తములు కలిగి ఉంది. ఇది సువర్ణ అనగా కన్యకు స్వరూపం ఉంది. నా కావ్యకన్యక పరుషములు కాని అక్షరాలు కలిగి ఉంది. శరీర లక్షణము తెలిసిన వారు ఆ కన్యను మెచ్చుకుంటారు. కావ్యలక్షణవేత్తలు ఈ కవితా కన్యకను పొగుడుతున్నారు. కన్యకు సరసగుణములు ఉంటాయి. కావ్యకన్యకు శృంగారాది రసములను మాధుర్యాది గుణములు ఉన్నాయి. కన్య వరులచే ఎన్నిక కాబడుతుంది. ఈ కవితా కన్య ఒక్కొక్క అంశమును గూర్చిన ఎన్నిక కలదిగా ఉంది. సర్వలక్షణ సంపత్తి ఇద్దరికీ ఉంది. కన్య వినయము కలది. కవితయు కవి వినయాన్ని తెలపగలదిగా ఉంది. కన్యకు సుశీలత్వము ఆభరణ విశేషంగా ప్రకాశిస్తుంది. కన్యయందు అర్ధరేఖలు అనగా భాగ్యరేఖలు స్ఫురిస్తూ ఉంటాయి. కవిత యందు పదార్థ పరంపర స్ఫురిస్తుంది. అర్ధపుష్టి కలిగిన భూషణము సాధారణంగా ఉంది. ఇటువంటి నా కవితా కన్యను నీకు ఇస్తాను, స్వీకరించు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే శంకర భగవత్పాదులు తన ఈ కృతిని అనగా శివానందలహరి స్తోత్రాన్ని పరమేశ్వరికి అర్పిస్తున్నారు. ఈశ్వర, నా యొక్క కవిత అనే కన్యను నీకు ఇస్తాను. ఈ కావ్యకన్య అన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది. ఈమెను ప్రేమతో పరిగ్రహించు. నీకు సంతోషము, మంచి ఖ్యాతియు ఈమె ద్వారా సిద్ధిస్తాయి. నేను ధన్యుణ్ణి అవుతాను. మన ఇరువురి ఆశయాలు నెరవేరగలవు అని శంకరులు ఈశ్వరునితో అన్నారు. శివానందలహరి కావ్యంలో ఇది 98వ శ్లోకం అనగా దాదాపు చివరి శ్లోకం. ఈ శివానందలహరి కావ్యాన్ని శంకరులు పరమేశ్వరుడైన సదాశివుడికి అర్పిస్తున్నారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు. భక్త కవులు తమ కావ్యాన్ని దైవాంకితం చేస్తారు. కావ్యరచన చేసిన కవిని కృతిభర్త అని, కావ్యాన్ని అంకితం తీసుకున్న వారిని కృతికర్త అని అంటారు. శివానందలహరి కృతికర్త శంకర భగవత్పాదులు కాగా కృతిభర్త ఈశ్వరుడు అన్నమాట. ఈయన గౌరీశ్వరుడు. ఇప్పటికే గౌరీ ఆయన భార్య. శంకరులు తన శివానందలహరి అనే కావ్యకన్యను ఈశ్వరునికి కన్యాదానం చేస్తానంటున్నారు. తన కవితాకన్యను కూడా ప్రియురాలిగా అంగీకరించమని గౌరీశ్వరుని కోరుతున్నారు. తన కవితాకన్యకు గల లక్షణాలను గురించి ఇక్కడ చెప్పారు. ఈ లక్షణాలు కన్యాపరంగాను కవితాపరంగాను సరిపోయేలా విశేషణాలతో శంకర్లు వర్ణించారు. ఇక పాదార్థంలోకి వెళితే సర్వాలంకారయుక్తాం అంటే సర్వ అలంకారయుక్తాం. కన్యాపరంగా కన్య సమస్తమైన అలంకారాలతో కూడినది. కన్యాదానం చేసేటప్పుడు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అనగా బంగారు ఆభరణాలతో కూడిన బంగారం వంటి కన్యను దానం చేస్తున్నాను అని చెబుతారు. ఈ విశేషణము కావ్యపరంగా చెబితే తన కవిత్వంలో ఉపమా, రూపక, శ్లేష, అనుప్రాస వంటి అలంకారాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సరళపదయుతాం కన్యాపరంగా చెబితే ఈ కన్య పాదాలు చిగురుటాకుల వలె మెత్తగా కోమలంగా ఉన్నాయని అర్థం. ఈమె నడత చాలా ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా, తిన్నగా ఉంటాయని అర్థం. ఇక కవితాపరంగా చూస్తే కవితలో వాడిన పదాల అర్థం వెంటనే స్ఫురించి చదువుతూ ఉంటే ఆహ్లాదాన్ని కలిగిస్తుందని భావం.
సాధువృత్తాం. కన్యాపరంగా చూస్తే సాధువైన నడవడి కలది అని అర్థం. మెత్తని సాత్విక స్వభావం కలది, ఆమె ప్రవర్తన వంకపెట్టలేనిది అని. అంతేకాక గుండ్రంగా వంపులు తిరిగిన శరీరాకార నిర్మాణం కలది అని కూడా కన్యాపరంగా చెప్పాలి. ఇంకా కవితాపరంగా చూస్తే కవిత్వంలో మంచి వృత్త శ్లోకాలు ఉన్నాయని అర్థం. అంతేకాక సంస్కృత కవిత్వంలో శిఖరిణి, శార్దూలము, ఆర్యాగీత, పుష్పితాగ్రము, శాలిని, వసంతమాలిక వంటి వృత్త శ్లోకాలు ఉన్నాయి. సువర్ణ. కన్యాపరంగా ఈ కన్య శరీరము ఒక్క ఛాయ అనగా రంగు మంచి బంగారు రంగు అనగా పసిమి పచ్చగా మంచి వర్ణం కలది కన్య అని. కావ్యపరంగా చూస్తే ఈ కవితలో వాడిన వర్ణములు అనగా అక్షరాలు శుభాన్ని సూచించేవి. అక్షరాల కూర్పు రమణీయం. సందర్భశుద్ధి గల అక్షరాలతో కూడిన పదాలతో ఈ కవిత నిండి ఉంది అని అర్థం. సద్భిస్ సంస్తూయమానాం. కన్యాపరంగా సాముద్రిక శాస్త్రవేత్తలు సౌందర్యం, సౌశీల్యం, విజ్ఞులు మొదలైన వారిచే చక్కగా కొనియాడబడేది అని అర్థం. కవితాపరంగా అయితే లక్షణవేత్తలు కావ్యంలోని సత్కావ్య లక్షణాలను ప్రశంసిస్తారని భావం. పండితులు, విమర్శకులు మెచ్చుకునే చక్కని కవిత అని అర్థం. సరసగణయుతాం. కన్యాపరంగా వరులు కోరుకునే రూప యవ్వన విలాస సరస సల్లాపాలతో, ప్రణయ కోపాలతో మనసుకు నచ్చే విధమైన సరసురాలు, సుగుణాల రాశి అని అర్థం. కవితాపరంగా అయితే ఈ కవిత్వము శృంగారాది రసాలతో మాధుర్యం కలిగి హృదయాన్ని ద్రవింపజేసేదిగా ఉన్నది. లక్షితాం. కన్యపరంగా వరులు ఎన్నుకోదగిన మంచి లక్షణాలు కలది, మంచి సాముద్రిక లక్షణాలు కలది అని అర్థం. కవితాపరంగా అయితే మంచి కావ్య లక్షణములు, శిల్పము, అర్థము, శబ్దము, శైలి, మంచి కావ్య వస్తువు కలది అని అర్థం. లక్షణాఢ్యాం. కన్యాపరంగా గొప్ప లక్షణాలతో అందరి ప్రశంసలు పొందే లక్షణాలు కలది కన్య. కవితాపరంగా అయితే కావ్యంలో మంచి లక్షణాలున్నాయి. కావ్యంలో మంచి విషయాలు ప్రతిపాదింపబడ్డాయి. కవులు, పండితులు మెచ్చుకునే లక్షణములు కలది కావ్యం. ఉద్యద్భూషా విశేషాం. భూషా విశేషాం. కన్యాపరంగా అయితే మెలమెల మెరిసే నగలు ధరించినది కన్య. కవితాపరంగా చక్కని అలంకారముల కాంతులు కలది, కొత్త భావాలు, అర్థాలు, పోకడులు, శైలి కలది కావ్యకన్య అని సారాంశం. ఉపగత వినయాం. కన్యాపరంగా కన్యలో మంచి విధేయతలు కలవని కళ సంపన్నురాలు అని. ద్యోతమానార్ధరేఖాం. ద్యోతమాన అర్ధరేఖాం. కన్యాపరంగా చూస్తే కన్య హస్తాల్లో, పాదాల్లో భాగ్యరేఖలు ఉన్నాయని భావం. కవితాపరంగా చూస్తే వాచ్యము, వ్యంగ్యము, లాక్షణికం మొదలైన అర్థాలు కావ్యంలో ఉన్నాయని, ఇది ధ్వని ప్రధానమైన ఉత్తమ కావ్యమని భావం. కళ్యాణి. కన్యాపరంగా శుభలక్షణాలు కలిగిన కన్య అని. కావ్యపరంగా కావ్యం మంగళాదిగా, మంగళమధ్యంగా, మంగళాంతంగా ఉన్న శుభప్రదమైన కవిత్వం అని భావం. దేవ గౌరీప్రియ అనేవి ఈశ్వర సంబోధనలు. మమ కవితా కన్యకాం త్వం గృహాణ అంటే మమ అంటే నా, కవితా కన్యకాం అనగా కవిత్వం అనే కన్యకను, త్వం గృహాణ అనగా నీవు స్వీకరించు అని ప్రార్థన. తన శివానందలహరి అనే కావ్యకన్యను గ్రహించి పెళ్ళాడమని శంకరులు శివుణ్ణి కోరారు. 98వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.